రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి భరత్ గారు. రామ్మోహన్ రెడ్డి గారు జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో స్పాట్కు మీరు వెళ్ళారు కదా, ఎట్లా ఏంది మీకు ప్రాథమిక అసెస్మెంట్ ఏంది, అసలు ఏం జరిగింది? యాక్చువల్గా నేను మీకు స్టార్టింగ్ నుంచి దీని విషయం లోపల ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్చుకున్నాను. ఇది ఆస్కర్ ఫెర్నాండెస్ గారు అని ఉపరితల రవాణా శాఖ మంత్రి, అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఇప్పుడు గడ్కరీ గారు ఎట్లయితే ఉన్నారో ఆ స్థానంలో 2011-12 టైంలో ఉండే ఆయన సెంట్రల్ మినిస్టర్. 12 లో నేను ఆస్కర్ ఫెర్నాండెస్ గారు మన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బసవ కళ్యాణ్కి వెళ్తున్నాడు హెలికాప్టర్ లో బసవ కళ్యాణ్కి వెళ్తుంటే మల్లికార్జున్ ఖర్గే గారి బ్రదర్ ఇన్ లా అండ్ సన్ ఇన్ లా రాధాకృష్ణ ఎంపీ నా మిత్రుడు. నేను ఆయన ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్నాను, మన బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ యొక్క హైదరాబాద్ నుంచి వయా చెవెల్లా పరిగి మన బీజాపూర్ వరకు వెళ్ళడానికి రోడ్ వేయడానికి అని చెప్పి నేను ఒక రిప్రజెంటేషన్ తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆస్కర్ ఫెర్నాండెస్ గారు కీర్తిశేషులు చనిపోయారు. నేను తనను కలవడానికి వెయిట్ చేస్తే ఆయన చాలా బిజీగా ఉండి నేను ఇక్కడ మాట్లాడలేను, నువ్వు నాతో పాటు హెలికాప్టర్ రా అన్నాడు. నాకు ఆ రోజు కుల్కచర్లలో మీటింగ్ ఉండే, మా పార్టీ మీటింగ్ ఉండే. నేను ఆయన రమ్మనంగానే వెక్కి కూర్చున్నా, హెలికాప్టర్ ఎక్కడ పోతుందో తెలియదు. ఆ హెలికాప్టర్ పోయేసి ఎక్కడ ల్యాండ్ అయిందంటే బసవ కళ్యాణ్ ల్యాండ్ అయింది. అది బసవ కళ్యాణ్ ల్యాండ్ అయినప్పుడు ఆయన అక్కడ ధరమ్ సింగ్ అని మాజీ ముఖ్యమంత్రి గారి ఇంట్లో అనిల్ లాడ్ అని మా రాజ్యసభ సభ్యుడికి సంబంధించినటువంటి ఒక ఫెలిసిటేషన్ ఫంక్షన్ కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చిండు. అక్కడనే మేము తనను రిక్వెస్ట్ చేసి కలిసి ఇచ్చినాం. ఇస్తే సాంకేతికంగా ఇది శాంక్షన్ చేసింది ఆస్కర్ ఫెర్నాండెస్ గారు. ఈ రోజు ఆయన లేడు, ఆయనే శాంక్షన్ చేసిండు. కానీ తర్వాత వచ్చిన స్టేట్ మినిస్టర్ అప్పుడు డిప్యూటీ ఆయన కింద డిప్యూటీగా సర్వేసత్యనారాయణ గారు ఉన్నారు, మన ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నారు, మల్కాజ్గిరి మా జిల్లా అతను. ఆయనను కూడా మేము కలవడం జరిగింది అప్పుడు ఆ ప్రాంతం లోపల. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, ఆ తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ యొక్క అప్పా జంక్షన్ నుంచి వయా మన్నె కూడా ఏదైతే వెళ్ళాలన్న రోడ్డు దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత టెండర్స్ పిలిచి వర్క్ స్టార్ట్ చేసే సమయం లోపల గ్రీన్ ట్రిబ్యునల్ లోపల పర్యావరణానికి సంబంధించినటువంటి సేవ్ బ్యాన్ ట్రీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అది చెన్నై కోర్టులో వేసారు, గ్రీన్ ట్రిబ్యునల్ వేసారు. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏంటంటే వర్క్ స్టాప్ చేయమని చెప్పారు. చెప్తే అది వర్క్ స్టాప్ చేస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరచుగా హెలికాప్టర్ లో కొడంగల్ పోతుంటాం, పోయేటప్పుడు రోడ్డు మార్గంగా వెళ్తుంటాం హైదరాబాద్. వెళ్తున్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినాను. ఏమనంటే ఆలూరు దగ్గర కూరగాయలు అమ్మేటోళ్ళు చచ్చిపోయారు, కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా సాధారణ ప్రజలు చనిపోయారు అని చెప్తే అప్పుడు నాకేం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు, దీనికి నువ్వే బాధ్యత తీసుకోవాలి, నువ్వే దీన్ని పరిష్కరించాలి, వాళ్ళను నా దగ్గర తీసుకొని రా, నేను మాట్లాడి ఒప్పిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాదు రామ్మోహన్ రెడ్డి గారు, మీరు ఆస్కార్ ఫెర్నాండెస్ అప్పుడు చెప్పారు నాకు, ఇంతకుముందు విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. ఆయన ఏం చెప్తున్నారంటే నేను 2015-16లోనే శాంక్షన్ చేయించాను నేషనల్ హైవే. నేను అదే చెప్తున్నాను సాంకేతికంగా టెక్నికల్ క్లియరెన్స్ అన్ని కూడా మేమే చేసిన తర్వాత తదుపరి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్లు అధికారంలో ఉండి, ఆ తర్వాత ఈ 2 ఏళ్లు కూడా వాళ్ళ అధికారంలో ఉండి 12 ఏళ్లలో వాళ్ళు చేయలేని పనిని అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆస్కార్ ఫెర్నాండెస్ హయాంలో శాంక్షన్ అయిందా? 15-16 లో గడ్కరీ శాంక్షన్ చేశారు గారు ఉన్నప్పుడే సాంకేతికంగా శాంక్షన్ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఓన్లీ వర్క్ ఆర్డర్ ఇచ్చారు, కానీ వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అసలు పనే జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తి చేసిండు. రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ పూర్తి చేయాలి. ఆ భూసేకరణ పూర్తి చేసిన తర్వాత ఈ సేవ్ బ్యాన్ ట్రీస్ వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ లోపల కేసేసారు. దాని లోపల కూడా తేజ బలంత్రాబు అని చెప్పున్నారు. అదే విధంగా దానికి సంబంధించినటువంటి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా కోర్టులో కేసేస్తే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నేనే వాళ్ళని నా నివాసానికి పిలిపించుకున్నా, మణికొండ నివాసానికి పిలిపించుకొని ఒక మీటింగ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పినాను, ఇట్లా మీటింగ్ చేస్తాను, మీరు ఎవరైనా ఐఏఎస్ అధికారిని ఇస్తే బాగుంటుంది వీళ్ళని కన్విన్స్ చేయడానికి అని చెప్తే శ్రీనివాసులు రాజు అని స్పెషల్ సెక్రటరీ టు సీఎం ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అటాక్ చేసిండు. సీఎం ఆఫీస్ లోనే మీటింగ్ పెట్టినా. ఆ మీటింగ్ నేను యాదయ్యని కూడా ఆహ్వానించిన చెవెల శాసనసభ్యుని, ఆయన కూడా వచ్చిండు. మేమిద్దరం కలిసి ఆ మీటింగ్ లో ఉన్నాం. నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన నాగేశ్వరరావు రీజనల్ డైరెక్టర్ కూడా ఆ మీటింగ్ వచ్చిండు. శ్రీనివాసులు రాజు గారు ఛాంబర్ లోనే ఈ మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లోపల మేము ఒక వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినాం. మీరేమో చెట్లు కొట్టద్దు అంటున్నారు, అక్కడ 200-300 మంది చచ్చిపోయారు, 500-600 మంది కాలు చేతులు ఇరిగిపోయినాయి, చిన్న పిల్లలు కూడా అనాథలు అయిపోతున్నారు అని చెప్పినాం. చెప్తే దానికి వాళ్ళు ఏమన్నారంటే రోడ్డుకు 2 వైపులా రోడ్డు మధ్యలో చెట్లు ఉంటాయి, 2 సైడ్ల కూడా రోడ్ వేసిపోయేటట్టుగా నేషనల్ హైవే అథారిటీకి వాళ్ళకు చెప్పి మేము ఒక ప్లాన్ ఇచ్చినాం. స్ట్రిప్ ప్లాన్ నా దగ్గర ఉంది. ఆ ప్లాన్ ఇచ్చినాం.
ఆ ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ ఒప్పుకున్నారు. అప్పుడు 130 చెట్ల విషయం లోపల వివాదం వచ్చింది. 950 చెట్లలో 135 చెట్లు రోడ్డు మధ్యలో వస్తున్నాయి. మిగతా అన్ని కూడా రోడ్డు మధ్యలో రోడ్లు అడ్డంగా వస్తున్నాయి అనమాట. అక్కడ ఇబ్బంది అవుతున్నందుకు అది రీలొకేట్ చేయడానికి వాళ్ళు ఒప్పించినాం. ఆ చెట్లు తీసేసి దానికి రెడ్ పెయింట్ వేసి నంబరింగ్ చేపించినాను. 135 ట్రీస్ కి నంబరింగ్ చేసింది రెడ్ పెయింట్ వేసి ఈ మధ్య కాలంలో చేపించినాం మేము. చేపించి వాళ్ళకి సబ్మిట్ చేస్తే జాయింట్ మెమోరాండం ఇన్ బిట్వీన్ ది ఎన్విరాన్మెంటిస్ట్ అండ్ ది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నాగేశ్వరరావు గారు దాని 31st రోజు ఆర్డర్ తీసుకొచ్చినాం. స్టే వెకేట్ చేపించి నేను అదే రోజు ముఖ్యమంత్రి గారికి గవర్నర్ కార్యాలయంలోనే ఆర్డర్ కాపీ చూపెట్టి నేనే అధికారులకు ఆదేశించి ముఖ్యమంత్రి ద్వారా నేను యాదవ్ గారు కలిసి అక్కడ వర్క్ స్టార్ట్ చేసినాం. ఏదంటే మొయినాబాద్ దగ్గర తాజ్ హోటల్ అని ఉంటుంది. ఆ తాజ్ హోటల్ దగ్గర దానికి సంబంధించినటువంటి వర్క్ నేనే జేసీబీ ఎక్కి బండి స్టార్ట్ చేపించి నడిపించి ప్రజల్లో ఉన్న భయం దాలను దూరం చేసే ప్రయత్నం చేసినాను. అది ఆ రోజు నుంచి 31st నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా వర్క్ అనేది జరుగుతూ ఉంది. రోడ్డుకి ఇరువైపులా కూడా వర్క్ జరుగుతుంది. దీని లోపల బీజేపీ వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి ఇక రాష్ట్రంలో కూడా వాళ్ళు 10 ఏళ్ళు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేసింది ఏం లేదు. దీని గురించి చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మా శాసనసభ్యులు మా జిల్లాకు సంబంధించిన వాళ్ళకి కృషి చేసినాం తప్ప వాళ్ళు కనుక చేసినట్టే ఎప్పుడు అవుతుండే. అది ఒక ప్రైవేట్ కేసు అయినా సరే ప్రైవేట్ వ్యక్తులైనా సరే ఇంటికి పిలిపించుకొని మాట్లాడినామంటే మేము ఏ విధంగా చొరవ తీసుకున్నాం అనేది మీరు ఆలోచన చేయాలి. 31st రోజు ప్రెస్ మీట్ పెట్టినాం. ఎమ్మెల్యే కార్యాలయం లోపల చేవెళ్లలో ప్రెస్ మీట్ పెట్టినాం. 31st రోజే ఆర్డర్ కాపీ తీసుకొచ్చినాం. అంటే మీరు ఆలోచన చేయండి మేము ఎలా కాంగ్రెస్ పార్టీ నాయకులం ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాం అన్న దానికి చిన్న ఉదాహరణ. అదే విధంగా ఈ రోడ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆ ప్రాంతం నుంచే తీసుకొచ్చినట్టు ఆదేశాలు ఇచ్చిండు. రీజనల్ రింగ్ రోడ్ అనేది 25,000 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతుంది. గతంలో కూడా జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కట్టినాము. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచడానికి అని చెప్పి ఒక రైల్వే లైన్ కూడా వేయడం జరుగుతుంది. 50,000 కోట్ల రూపాయలతో ఆల్రెడీ హెచ్ఎండిఏ ద్వారా మన నోటిఫికేషన్ వేసి ఏ గ్రామాల నుంచి పోతుంది, ఏ రైతుల పొలాలు పోతాయి, ఏ సర్వే నెంబర్ పోతుంది కూడా మేము క్లియర్ గా పేపర్ లో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా మీరు ఫైల్ చేయండి అని చెప్పి ఆబ్జెక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఒక రేడియల్ రోడ్ కూడా మా రంగాపూర్ నుంచి పరిగి నుంచి డైరెక్ట్ గా ఎగ్జిట్ 17 కి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి రావడానికి కూడా ఒక రేడియల్ రోడ్ కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ రావడానికి ఒక్క మార్గం కాదు 3-4 మార్గాలు వేయాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారు. దాని ప్రకారం ట్రాఫిక్ తగ్గి యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయన్న విధంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఒక్క నాయకుడిని చెప్పండి ఎవరైనా సరే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళను కోర్టులో కేసు చేసి మాట్లాడమని చెప్పే నాయకుడు ఎవరైనా ఉంటే మీరు మాట్లాడితే మీరు టీవీలో నేను వచ్చి మాట్లాడతా వాళ్ళతో. మీరు ఎవరైనా మీరు ప్రయత్నం చేసిరా, మీరు ఎవరైనా గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసిన వాళ్ళతో మాట్లాడిరా అని ప్రణయ్ రావు. సో అంటే బీఆర్ఎస్ టైంలో అట్లా అటువంటి ప్రయత్నం ఏం జరగలేదంటారు? నేనే చేశానండి. నేనే ప్రయత్నం చేసి పిలిపించాను. నా ఇంటికి పిలిపించాను, సీఎం కార్యాలయానికి పిలిపించాను. చొరవ తీసుకున్న రికార్డు ఉంది, ఫోటోస్ ఉన్నాయి, ప్రెస్ మీట్స్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేసినారని అడగాలి కదా మనము. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలు వాళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వంలో బీజేపీ అక్కడ కేంద్రంలో ఉండి బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉండి ఏం చేశారు? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే స్థల సేకరణ చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, కోర్టు కేసు విత్డ్రా చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ 2023 వరకు కూడా కాలేదని ఇంతకు ముందు చెప్తున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. 31st డే ఆఫ్ లాస్ట్ మంత్ మనం ఆల్రెడీ ఏ రోజైతే అజారుద్దీన్ గారు ప్రమాణ స్వీకారం చేశారో అదే రోజు ఆర్డర్ తీసుకొచ్చి అదే రోజు పనులు ప్రారంభించినాం. మేము అదే రోజు పనులు ప్రారంభించినాం. ఇది ఎవరు చేయాల్సిన పని? ఇది జాతీయ రహదారి అంటే ఎవరు? కేంద్రం వాళ్ళు చేయాల్సిన పని. కానీ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మేము జిల్లా ఎమ్మెల్యేలమంతా కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, 200 మంది చనిపోయారన్న ఉద్దేశంతో దీనిపైన మేము వర్క్ చేసి దీన్ని క్లియర్ చేపించినాం. దానికి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. అక్కడ ఎవరు కూడా మమ్మల్ని అంటలేరు. మీరు చూసి ఈరోజు చెవెళ్ళకి వెళ్తే వాళ్ళను తిట్టిర్రు, బండబూతులు తిట్టిర్రు వాళ్ళను. కానీ మీ సరే ఇప్పుడు బీఆర్ఎస్ గానీ ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా ఎమ్మెల్యే కృషి చేసి అంటారు కానీ వేరే ఎంపీలో లేకపోతే వేరే మంత్రుల్లో కృషి చేసిరని ఎవరు కూడా జిల్లా లోపల మాట్లాడతలేరు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా ఎమ్మెల్యే కాళే యాదవ్, ఆయన మీద రాళ్లు రువే ప్రయత్నం చేశారని చెప్పారు ఇవాళ. ఆయన ఒక్కరి మీద కాదు కదా, ఆ కాలంలో ఎవరు మంత్రులు ఉన్నారు వాళ్ళ మీద కూడా అడిగారు కదా. ఆ కాలంలో ఎవరు మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అడిగారు. వాళ్ళు ప్రజలు, స్థానిక ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయారు, ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ సొంత అన్న బిడ్డ ఎంబీఏ చదివి చనిపోయింది. ఆ టైంలో మంత్రి అంటే పట్నం మహేందర్ రెడ్డి మరి ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు.
లేదు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ అంటే సబితా ఇంద్రారెడ్డి ఓకే, మహేశ్వరం, బట్ పట్నం అది కాదా? అవును, బట్ పట్నం మహేందర్ రెడ్డి ప్యూర్ గా మీ రీజనే కదా, వికారాబాద్ ఇది వ్యక్తులు కాదు ముఖ్యం. కేసీఆర్ అనే వ్యక్తి కుట్ర చేసింది మా ప్రాంతం మీద. కేసీఆర్ ఏం చేసిందంటే మా ప్రాంతానికి వచ్చిన జాతీయ రహదారులను, రైల్వే లైన్లను వాళ్ళ ప్రాంతానికి తన్నుకపోయిండు. ప్రాణహిత చేవల్లో మేము అడిగి శాంక్షన్ చేపించుకుంటే దాన్ని కూడా తీసుకుపోయి వాళ్ళ దగ్గర వాళ్ళ సిద్దిపేటకో, సిరిసిల్లకో, గజ్వేల్కో తన్నుకపోయిండు. మా నోటి దగ్గర ఉన్నటువంటి అన్నం ముద్దను కొట్టిపడేసి ఎవరంటే కేసీఆర్. వీళ్ళెవరంటే వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయి? వీళ్ళకి అసలు పవర్సే లేవు. అదంతా కూడా కేసీఆర్ మోసం చేసాడు. ఈ ప్రాంతాన్ని మొత్తం మోసం చేసినట్టే కేసీఆర్. కానీ అంటే ఇప్పుడు ఒక మాట అంటారు కదా రామ్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, మీరేం చేశారు, ఎప్పటివరకు కంప్లీట్ చేస్తారు? చిత్తశుద్ధి చూపిస్తున్నా అంటే రికార్డు చూపిస్తున్నా. నేను మేమేం చేస్తామనేది మీకు రికార్డు చూపిస్తున్నా. ఇప్పుడు మీరు ఈ ప్రాంత ప్రజలకి ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? పలానా టైంలో అష్యూరెన్స్ ఇస్తామండి. మేము ఒక 1.5 year లోపల ఈ 4 track రోడ్ ను పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో భారీ బహిరంగ సభ పెట్టించే బాధ్యత వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, సిఎల్పి గతంలో జానారెడ్డి గారి నాయకుడు అంటే కార్యదర్శిగా పనిచేసినాను, 2nd time ఎమ్మెల్యేగా ఉన్నాను, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఈ పని పూర్తి చేసే బాధ్యత నేనే తీసుకుంటాను కూడా గర్వంగా చెప్తున్నా. 1.5 year లోపు 100%, 1.5 year. ఇప్పుడు మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్రావెల్ చేయాలన్నా ఇదే హైవే మీద కదా ఆయన పోవాలంటే? ఎన్నో సార్లు ఖర్గే గారు కూడా ఇదే రూట్ లో పోయిండ్రు. గుల్బర్గా పోవాలంటే కూడా ఇదే రూట్ లో పోవాలి. అందుగురించే మేము మన్నెగూడ నుంచి ఆల్రెడీ పూర్తి చేసినాం. ఇక్కడనే ఇది కోర్టులో వివాదం, గ్రీన్ ట్రిబ్యునల్ వివాదం ఉన్న మూలంగా ఆలస్యం అయింది. ఓకే సో సార్, ఆలస్యం జరిగిన 1.5 year లో కంప్లీట్ అవుతారు. బట్ ఆలోపు ఈ బ్లాక్ స్పాట్స్ ఎట్లా దాన్ని నివారించే ప్రయత్నం చేస్తాం? మేము ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చి, నేనే జేసీబీ నడిపించి, నేనే వర్క్ స్టార్ట్ చేసి ప్రజలకు ఆ రోజు భరోసా కల్పించిన 31st రోజు మీకు అంత క్లియర్ గా చెప్తున్నా. కాబట్టి ఇది మా సొంత గ్రామంలో మా ఇంటి పక్కనే బషీర్ ఖాన్ అని ఉంటాడు. ఆయన కాలు ఇరిగిపోయింది. ఆయన చూసినప్పుడల్లా నాకు ఇదే గుర్తుకొస్తుంది అన్నమాట. ఇదే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి ఆయన కాలు ఇరిగిపోయింది బషీర్ ఖాన్. మా శివరెడ్డిపల్లి దోమ మండల్ పవి కాన్స్టిట్యున్సీలో మా ఇంటి పక్క ఇల్లు అనమాట. అంటే మా దర్వాజా ప్రకారం ఆయన దర్వాజా ఉంటది. ఇట్లా చాలా మంది చనిపోయారు మా ప్రాంతం లోపల. ఓకే సో సరే, ఇది జరిగింది. ఓకే, ఇవాళటి ఘటన మీకు ఏమనిపిస్తుంది? తప్పెవరిది? టిప్పరా? అంతటి కూడా ఏంటంటే పాలకులే కారణం. ఎందుకంటే గత ప్రభుత్వం లోపల 12 ఏళ్ల నుంచి ఉన్నటువంటి బీజేపీ, ఇది జాతీయ రహదారి, ఇది మన పంచాయతీరాజ్ రోడ్డు, ఆర్ఎన్బి రోడ్డు కాదు. ఇది జాతీయ రహదారి అంటే ఎవరు? నేషనల్ హైవే అథారిటీ అంటే ఎవరు కంట్రోల్ ఉంటది? కేంద్ర ప్రభుత్వ కంట్రోల్ ఉంటది. వాళ్ళ బాధ్యత వాళ్ళే విరమింపజేయాలి కేసులు. వాళ్ళు ఏమంటారంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్వైర్ చేసి ఇస్తే మేము రోడ్ ఇస్తాం, వాళ్ళు అక్వైర్ చేయట్లేదు. ల్యాండ్ అక్వైర్ చేసిన తర్వాత కోర్టులో వివాదం ఉంటే ఎవరు వీళ్ళతో మాట్లాడిన పాపాన పోలేదండి. నేనే వాళ్ళని నా ఇంటికి పిలిపించుకొని మాట్లాడినా. ఎవరైతే కోర్టులో కేసేసిర్రో ప్రణయ్ రావు జువాది, ఆయన నా ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. మీటింగ్ పెట్టినా. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు కోర్టులో కేసేసిన వాళ్ళు, ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టులు, వాళ్ళు ఏమని చెప్తారు? వాళ్ళు ఏమంటారంటే మేము పర్యావరణ ప్రేమికులం. మేము ఒక చెట్ల పైన పక్షులు ఉంటాయి, పక్షులు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పెట్టేదే కాకుండా మనం ఎట్లా జీవిస్తామో మన ఇళ్ళల్లో అవి కూడా చెట్ల మీద జీవిస్తాయి. ఆ చెట్లను మనం నరికేస్తే వాళ్ళు ఎట్లా, ఆ పక్షులు ఎట్లా బతకాలి, మనకు కూడా కారుణ్యం ఉండాలి వాళ్ళ పైన అని వాళ్ళు జాలిగుడ్డతో వాళ్ళు మాట్లాడతారు. అందుగురించే మేము వాళ్ళని ఒప్పించి ఏం చేసామంటే ఆ చెట్లు యథావిధిగా ఉండేటట్టుగా 800 చెట్లు యథావిధిగా ఉండేటట్టుగా, ఆ చెట్లకు 2 వైపులా రోడ్లు వచ్చే విధంగా 135 చెట్లు మాత్రమే ట్రాన్స్లోకేట్ చేసే విధంగా వాళ్ళని ఒప్పించి జాయింట్ మెమోరాండం సైన్ చేసి సబ్మిట్ చేసినాం. జాయింట్ మెమోరాండం ఇన్ బిట్వీన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ దిస్ బ్యాండ్ ఎంట్రీస్ అసోసియేషన్. ఇది మేము చేసినాం, ఇది నేను చేసినాను. నా దగ్గర డైలీ స్టార్టింగ్ ఉంది, డైలీ డిస్కషన్ ఉంది. నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన ఏదైతే మన దగ్గర డైరెక్టర్ ఉన్నాడో ఆయన నాగేశ్వర గారితో ప్లస్ వీళ్ళతో ప్రణయ్ రావుతో ఒక్కసారి చెప్పండి ఎవరైనా బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను, మీరు ఏ పర్యావరణవేత్తలతో మాట్లాడిండ్రు, వాళ్ళ పేరు ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, మీ దగ్గర ఉందా? మీరు అడగండి, వాళ్ళని ఉందేమో, ఎవరితో మాట్లాడిరేమో, వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడిందేమో, వీళ్ళు ఎక్కడికైనా పోయి మాట్లాడిరేమో అడగండి. నేను సీఎం కార్యాలయంలోనే మీటింగ్ పెట్టిన, శ్రీనివాసులు రాజు స్పెషల్ సెక్రటరీ టు సీఎం, ఆయన ఛాంబర్ లోనే మీటింగ్ పెట్టి. ఇప్పుడు సీఎం కాన్స్టిట్యున్సీ పోవాలన్నా ఇదే హైవే, కొడంగల్ పోవాలన్నా ఇదే హైవే. అదేనండి హైవే, ఇది ఓకే, దాని గురించి కాదు సబ్జెక్టు. దీనికి కారణం ఎవరు? 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటది. వాళ్ళు చేయాల్సిన పని మేము చేసినాం ప్రజల గురించి, మా ప్రజల గురించి.
మా పరిగి, మా వికారాబాద్, మా చేవెళ్ళ, మా తాండూరు, మా ప్రజల గురించి చేసినాం, మేము వాళ్ళ గురించి చేయలేదు. అట్లా. ఓకే 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 రైట్ అండి. థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. సో మనం చూస్తున్నాం